కేజీ ఉంటాయి. ఇది కాదు ఇది కాదు, ఇది చిన్న చెట్టు చిన్నది. ఇదే పిల్లల తల్లి. లాస్ట్ ఇయర్ కూడా దీంట్లో కాయలు వచ్చాయి అండ్ ఈ ఇయర్ కూడా వచ్చాయి. చూడండి ఆ సైజ్ చూడండి, కాయలు ఎంత హెల్తీగా ఎంత పెద్ద ఉన్నాయి, కలర్ వచ్చినాయి. ఇప్పుడు కోసిస్తున్నాం. ఇదేం వెరైటీ కాయలో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? వీడియో కింద కామెంట్ చేయండి. చెట్లో మామిడికాయలు బాగా పండిపోయినాయి. రండి కోసుకుందాం. చూస్తారు రండి. ఇప్పుడే ఈరోజే కోసేయాల. మళ్ళీ రోజు వర్షం పడుతూ ఉంది, కలర్ మారిపోతున్నాయి. కోసేసి ఇంట్లో మాగబెట్టుకుంటాం. రండి కోస్తాం. రండి రండి చూస్తారు. చూడండి ఫస్ట్ కాయ ఇదే. ఫస్ట్ ఇప్పుడే మొదలవుతున్నాయి మచ్చలు, కొంచెం కొంచెం మచ్చలు మొదలవుతున్నాయి. అందుకే ఆ రోజు చేసేస్తా. ఫస్ట్ కాయ సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో ఇది. వర్షం పడితేనే అప్పుడే ఏదో చిన్న చిన్న వచ్చేసినాయి. ఏదో ఆ పై వరకు వచ్చి పైన అక్కడ వరకు కట్ చేసేస్తాను. పట్టుకోవడానికి బాగుంటుంది. రెండు ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మాగిపోయినాయి, ఎండకు అట్లా కలర్ వచ్చినాయి. ఎండకు కాదులే, పండు అయినాయి, మాగిపోయినాయి. మెత్తగా ఉన్నాయి. కొంచెం ఒకరోజు ఇంట్లో పెట్టేసినామంటే మాగిపోతాయి. బాగుంది. ఒక రోజుగా 2 రోజులకే అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఈ చెట్లు 5 నిలబడతాయి. ఎప్పుడు అంతే. అంటే ఫస్ట్ కాయలు అవ్వడం చాలా అవుతాయి, ఒక 20 పైనే అవుతాయి, కానీ నిలబడడం మాత్రం ఒక 5 నిలబడతాయి. మేబీ దాని కెపాసిటీకి ఇప్పుడు ఈ చెట్టుకి 3 years పైనే ఉంది ఏజ్, 3.5-4 years అనుకోండి. ఇట్లనే మేము ఈ 16 inch పాట్లోనే పెట్టుకున్నాము. సో లాస్ట్ ఇయర్ నుంచి, అంటే చెట్టుకి 3 years వచ్చినప్పటి నుంచి గ్రాఫ్టెడ్ ప్లాంటే 2 years ఓల్డ్ది తీసుకున్నా. ఓకే, గ్రాఫ్టెడ్ ప్లాంట్ చూడండి. 2 years ఓల్డ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకుంటే మన దగ్గర 1 year 1.5 year అది సెట్ అవుతుంది. దాని తర్వాత నుంచి పూత రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి లాస్ట్ ఇయర్ 5 కాయలు నిలబడ్డాయి, చాలా వచ్చాయి. 5 కాయలు నిలబడ్డాయి. ఈ ఇయర్ కూడా చూడండి ఒక 1 kgనో 1.5 kgనో ఉంటాయి. చాలు మాకు. కేజీ ఉంటాయి. ఇది కాదు ఇది కాదు, ఇది చిన్న చెట్టు చిన్నది. ఇదే పిల్లల తల్లి. లాస్ట్ ఇయర్ కూడా దీంట్లో కాయలు వచ్చాయి అండ్ ఈ ఇయర్ కూడా వచ్చాయి. చూడండి ఆ సైజ్ చూడండి, కాయలు ఎంత హెల్తీగా ఎంత పెద్ద ఉన్నాయి, కలర్ వచ్చినాయి. ఇప్పుడు కోసేస్తున్నాం. అయిపోయింది, కోసేసినాం. ఇంకా వర్షాలు ఫుల్గా స్టార్ట్ అయిపోయినాయి కదా బెంగళూరులో. ఫుల్ వరుసగా పడింది వర్షం. అప్పుడే కలర్ మారిపోయినాయి. చిన్న మచ్చలు ఏదో వచ్చేసినాయి, చిన్న చిన్నవి. ఎంత పెద్ద కాయలో. ఇదేం వెరైటీ కాయలో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నేను కొన్నప్పుడైతే నాకు బంగినపల్లి అని చెప్పి అమ్మేశారు, కానీ ఇది ఎక్కడి నుంచి తీసుకున్న ప్లాంట్ అంటే అమెజాన్లో తీసుకున్న ప్లాంట్. అమెజాన్లో 2 years ఓల్డ్ మ్యాంగో ప్లాంట్ తీసుకున్నాను, గ్రాఫ్టెడ్ది, ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది చెట్టు అండ్ ఇన్ని కాయలు వచ్చాయి ఈ ఇయర్. బాగున్నాయి కదా? మీరు కూడా ట్రై చేయండి. అంటే మనకి బయట దొరుకుతాయి కానీ బట్ ఇలా మనం ఇంట్లో పండించుకుంటే ఏదో కొత్త పని చేసినట్టు ఒక చిన్న కాయలైనా బాగుంటాయి. మన ఇంట్లో కష్టపడి పండించుకున్నాం, ఎరువులు వేసుకొని బాగా కరెక్ట్గా చూసుకొని. పెద్దగా దీనికి ఫర్టిలైజర్లు అవి ఇవి ఇచ్చింది కూడా ఏం లేదు. సో పూత వచ్చిన తర్వాత, పూత పిందెలు అయిన తర్వాత నేను కొంచెం దానికి కంపోస్ట్, సీవీడ్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి ఒకేసారి కలిపేసి
ఒక 1/2 kg to 1 kg అంత క్వాంటిటీ ఇచ్చేసాను అక్కడ పాట్లో. అంతే, ఇంకేం చేయలేదు. చూడండి ఎంత ఉన్నాయో. సో ఇది ఈరోజు మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఇది ఏం వెరైటీ మ్యాంగోనో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.